ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి 14 తర్వాత జరగబోయేది ఇదే. మార్చి 14వ తేదీ తర్వాత మీ జీవితంలో జరగబోయే ఆ భయంకరమైన మార్పు ఏంటో తెలిస్తే మీరు అవాక్కవుతారు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఒకెత్తైతే రాబోయే ఆ 2 శుభవార్తలు మీ తలరాతనే మార్చివేయబోతున్నాయి. అసలు మిమ్మల్ని ఇన్నాళ్ళు మృత్యుముఖం నుండి, అప్పుల ఊబి నుండి కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి ఏమిటో ఇప్పుడు మీకు తెలుస్తుంది. మార్చి 14 అనేది మీ జీవితాన్నే మార్చేసే రోజు. మార్చి 14 తర్వాత మీరు ఎన్నో మార్పులను చూస్తారు. అందులో కొన్ని బాధ కలిగించేవి ఉండవచ్చు, కొన్ని ఆనందం కలిగించేవి ఉండవచ్చు. అసలు మార్చి 14 తర్వాత ధనుస్సు రాశి వారి జీవితంలో వచ్చే ఆ మార్పు ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు గనక ఈ వీడియోను ఇప్పుడే పూర్తిగా చూడకపోతే మీ చేతుల్లోకి వచ్చే అఖండ ఐశ్వర్యాన్ని మీరే కాలదన్నుకున్నవారు అవుతారు. ఆ తర్వాత ఎంత గుక్కపెట్టి ఏడ్చినా కాలం వెనక్కి రాదు. ఫ్రెండ్స్, ముందలితే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ శివయ్య అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనం ఇప్పుడు ధనుస్సు రాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలోని 9వ రాశి అయిన ధనుస్సు రాశి వారు అత్యంత ఉత్సాహవంతులుగా, స్వేచ్ఛాప్రియులుగా లోకప్రసిద్ధి చెందారు. వీరి స్వభావం అగ్నితత్వంతో కూడుకున్నది కాబట్టి వీరిలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే తపన, వేగం కనిపిస్తాయి. ధనుస్సు రాశివారు సహజంగానే చాలా నిజాయితీపరులు. ఎంతటి కఠిన సత్యాన్నైనా మొహం మీదే చెప్పేసే ధైర్యం వీరికుంటుంది. వీరు ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండటానికి ఇష్టపడరు. కొత్త ప్రదేశాలను సందర్శించడం, విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోవడం వీరికి ప్రాణం. వీరి వ్యక్తిత్వంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే వీరి ఆశావాద దృక్పథం. ఎంతటి కష్టకాలంలోనైనా అంతా మంచే జరుగుతుంది అనే నమ్మకంతో ముందడుగు వేస్తారు. వీరి స్నేహం చాలా విలువైనది. ఎందుకంటే వీరు నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మంచివారితో వీరు వ్యవహరించే తీరు చాలా గౌరవప్రదంగా, వినయంగా ఉంటుంది. తమను ప్రేమించే వారిని, గౌరవించే వారిని వీరు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమ శక్తికి మించి సహాయం చేయడానికి వెనుకాడరు. వీరి మాటల్లో చమత్కారం, హాస్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరి చుట్టూ ఎప్పుడూ ఒక సందడి కనిపిస్తుంది. అయితే చెడ్డవారితో లేదా తమను మోసం చేయాలనుకునే వారితో ధనస్సు రాశి వారు చాలా కఠినంగా ఉంటారు. వీరికి అబద్ధం అంటే అసహ్యం. ఎవరైనా తమను తప్పుదోవ పట్టించాలని చూస్తే వారిని క్షమించడం వీరికి సాధ్యం కాదు. శత్రువుల పట్ల వీరు క్రూరంగా ఉండకపోవచ్చు, కానీ వారిని తమ జీవితం నుండి పూర్తిగా దూరం పెట్టేస్తారు. ఒక్కసారి ఎవరినైనా నమ్మశక్యం కాని వ్యక్తిగా గుర్తించాలంటే మళ్ళీ వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడదు ఈ రాశి. వీరి కోపం కూడా అగ్నిలాంటిదే. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, కానీ అంతలోనే చల్లారిపోతుంది. వీరు ఎవరికీ తల వంచడానికి ఇష్టపడరు. ఆత్మగౌరవం వీరికి ప్రాణం. గుణగణాల విషయానికి వస్తే ధనస్సు రాశి వారు అపారమైన మేధాశక్తి కలిగిన వారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రమించరు. వీరిలో ఉన్న ఒక చిన్న లోపం ఏమిటంటే ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మరియు ఎదుటివారి భావాలను పట్టించుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం. దీనివల్ల కొన్నిసార్లు వీరు ఆత్మీయులకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వీరి మనసు వెన్నలాంటిది. లోపల ఏమీ దాచుకోకుండా స్వచ్ఛంగా ఉండటమే వీరి అసలైన బలం. గురుగ్రహం వీరి రాశి అధిపతి కావటం వల్ల వీరికి దైవభక్తి, ధర్మం పట్ల గౌరవం ఎక్కువగా ఉంటాయి. సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష వీరిని నిరంతరం శ్రమింపజేస్తుంది. వీరు సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక ఆలోచనలను ఆహ్వానిస్తారు. దాంపత్య జీవితంలో కూడా వీరు భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడతారు. మొత్తం మీద ధనస్సు రాశి వారు ఒక నిప్పు కణిక లాంటి వారు. వారిని ప్రేమగా చూసుకుంటే వెలుగునిస్తారు.
కానీ వారి స్వేచ్ఛకు అడ్డుపడితే మాత్రం ఎవ్వరూ తట్టుకోలేరు. నిరంతరం నేర్చుకుంటూ లోకాన్ని చుట్టేస్తూ నలుగురికి మేలు చెయ్యాలనే తపన పడే ఈ రాశివారు నిజంగానే ప్రత్యేకమైనవారు. ధనుస్సు రాశివారి జీవితంలో శత్రువుల పాత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. మీకు బయట శత్రువుల కంటే మీ పక్కనే ఉంటూ మీతో కలిసి భోజనం చేస్తూ మిమ్మల్ని పొగిడే వారి వల్లే ప్రమాదం ఎక్కువ. మీరు మీ ఎదుగుదలను చూసి లోలోపల కుళ్ళుకుంటారు. ముఖ్యంగా ఎస్ మరియు కే అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీరు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా ప్రాణ స్నేహితులు కావచ్చు. కానీ వీరి మనసులో మాత్రం మీపై అసూయ ఉంటుంది. మీరు ఎప్పుడెప్పుడు కింద పడతారా అని వీరు ఎదురు చూస్తుంటారు. మీ ఆర్థిక రహస్యాలను కానీ మీ ఇంటి విషయాలను కానీ వీరితో పంచుకోవద్దు. మార్చి 14వ తేదీ తర్వాత మీ అదృష్టం పెరగబోతోంది కాబట్టి ఆ అదృష్టాన్ని అడ్డుకోవడానికి వీరు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మీ పైన చెడు ప్రచారాలు చేయడం లేదా మీకు వచ్చే అవకాశాలను దెబ్బతీయడం వంటివి చేస్తారు. కానీ భయపడకండి. ఆ దైవ బలంతో మీరు వీరిని సులభంగా అధిగమిస్తారు. ఇప్పటి వరకు మీరు పడ్డ బాధలకు కన్నీళ్లకు మార్చి 14 నుండి కాలం సమాధానం చెప్పబోతోంది. మీ రాశి చక్రంలో గురుగ్రహం అత్యంత శక్తివంతమైన స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ తలరాతే మారిపోతుంది. ఆర్థికంగా మీరు ఊహించని ఎత్తుకు ఎదుగుతారు. ఆగిపోయిన పనులు, మధ్యలో ఆగిపోయిన కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు అన్నీ మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మార్చి 14 తర్వాత మీరు వినబోయే ఆ 2 పెద్ద శుభవార్తలలో ఒకటి మీ కెరీర్ లేదా ఉద్యోగ సంబంధిత మార్పు. మీరు చాలా కాలంగా ప్రమోషన్ కోసం లేదా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే అది ఈ సమయంలో నెరవేరుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న రంగంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. రెండవ శుభవార్త మీ కుటుంబంలో లేదా సంతానానికి సంబంధించినది. మీ పిల్లల వల్ల మీకు సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుంది. వారి చదువు లేదా పెళ్లి విషయాల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న ధనుస్సు రాశి యువతీ యువకులకు ఈ ఏడాదిలోనే కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. మీరు మనసు పడ్డ వ్యక్తితోనే మీ వివాహం జరగబోతోంది. ధనుస్సు రాశి వారిని ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. మీరు గమనించే ఉంటారు, గతంలో మీకు ఎన్నో ప్రమాదాలు జరగాల్సి ఉన్నా ఏదో ఒక రూపంలో మీరు వాటి నుండి బయటపడ్డారు. అది కేవలం మీ అదృష్టం కాదు, ఆ విష్ణుమూర్తి మీ వెంటే ఉండటం వల్ల జరిగిన చమత్కారం. విష్ణుమూర్తికి ధనుస్సు రాశి వారంటే చాలా ప్రీతి. ఎందుకంటే వీరిలో ఉన్న నిజాయితీ, ధర్మం పట్ల ఉన్న నమ్మకం ఆయనను ఆకర్షిస్తాయి. మార్చి 14 నుండి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై 100% ఉంటుంది. దీనివల్ల మీ ఇంట్లో అఖండ ఐశ్వర్యం తాండవిస్తుంది. ధనం అనేది కేవలం రావడం మాత్రమే కాదు, అది మీ ఇంట్లో నిలకడగా ఉంటుంది. అప్పుల ఊబిలో ఉన్నవారికి రుణ విముక్తి లభిస్తుంది. మీరు ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోయిందో అర్థం కాక బాధపడేవారు ఇకపై రూపాయి కూడబెట్టగలుగుతారు. అయితే ఈ దైవశక్తి మీకు మరింత అండగా ఉండాలి అంటే మీరు కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేయవలసి ఉంటుంది. దైవం మనకు మార్గం చూపిస్తుంది, కానీ ఆ మార్గంలో నడవవలసింది మనమే. ప్రతి బుధవారం ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంటిని గంగాజలంతో లేదా పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోండి. విష్ణుమూర్తి విగ్రహానికి లేదా ఫోటోకు పసుపు రంగు పూలతో పూజ చేయండి. కొన్ని అక్షింతలను అంటే పసుపు కలిపిన బియ్యం తీసుకుని స్వామివారి పాదాల చెంత ఉంచి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పూజ ముగిసిన తర్వాత ఆ అక్షింతలను ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ ధనం ఉంచే బీరువాలో లేదా మీ పర్సులో ఉంచుకోండి. ఇది మీ వద్దకు ధనాన్ని ఆకర్షిస్తుంది. 2 రోజుల తర్వాత ఆ అక్షింతలను తీసి ఏదైనా పారే నీటిలో లేదా పూల మొక్కల మొదట్లో చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. ధనుస్సు రాశి వారు సహజంగానే తెలివైన వారు కాబట్టి మీరు చేసే పనుల్లో చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే విజయం మీ సొంతం. ముఖ్యంగా మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ కోపమే మీ శత్రువులకు బలం.
మీరు ఎప్పుడైతే సహనం కోల్పోతారో అప్పుడే శత్రువులు మీపై పైచేయి సాధిస్తారు. కాబట్టి మార్చి 14 తర్వాత కాలం మీకు అనుకూలంగా ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉండి మీ పనులు పూర్తి చేసుకోండి. ఫలితం వచ్చిన తర్వాత ప్రపంచం ఎలాగూ చూస్తుంది. అలాగే ధనుస్సు రాశివారు ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మానుకోవాలి. మీరు 10 మందికి సహాయం చేయండి, కానీ మీ ఇంట్లోని రహస్యాలను ఎవరికీ చెప్పకండి. మీ అదృష్ట సంఖ్య 5. ఏ పనైనా 5వ తేదీన లేదా 5 సంఖ్య వచ్చేలా చూసుకుంటే అది త్వరగా విజయవంతం అవుతుంది. మీ అదృష్ట రంగులు ఆకుపచ్చ, ఎరుపు మరియు పసుపు. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. శనివారం మరియు ఆదివారం రోజుల్లో కొత్త పనులు ప్రారంభించడం మీకు చాలా మంచిది. కానీ ఈ 2 రోజుల్లో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. దీనివల్ల శని దోషాలు కలగకుండా ఉంటాయి. అలాగే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కాకులకు అన్నం పెట్టండి. కాకి సాక్షాత్తు శనిదేవుని వాహనం మరియు పితృదేవతల స్వరూపం. ఇలా చేయడం వల్ల మీ పితృదేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ పరిహారం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనుస్సు రాశిలోని 3 నక్షత్రాల గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మూల నక్షత్రం వారు తమ పట్టుదల వల్ల ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వీరు ఏ పనినైనా మూలం నుండి ఆలోచిస్తారు. మార్చి 14 నుండి వీరికి స్థిరాస్తి లాభాలు కలుగుతాయి. సొంత ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారు చాలా తెలివైన వారు. మాటలతో ఎదుటివారిని మెప్పించగలరు. వీరికి రాజకీయాల్లో లేదా వ్యాపార రంగంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మార్చి 14 తర్వాత వీరికి రావలసిన పాత డబ్బు వసూలవుతుంది. ఇక ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు చాలా సౌమ్యులు. వీరికి సమాజంలో గొప్ప గౌరవం ఉంటుంది. వీరు చేసే సామాజిక సేవలు వీరికి పుణ్యఫలాన్ని ఇస్తాయి. మార్చి 14 నుండి వీరికి ఉద్యోగ రంగంలో ఊహించని మార్పులు వస్తాయి. మొత్తానికి ధనుస్సు రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఈ మార్చి 14 ఒక అద్భుతమైన మలుపు. మీరు పడ్డ కష్టాలకు, చేసిన త్యాగాలకు ఇప్పుడు ఫలితం లభించబోతోంది. మీరు ఎవరికైతే సహాయం చేసి అవమానాలు పొందారో అదే వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ వైభవాన్ని చూసి లోకం ఆశ్చర్యపోతుంది. ధనుస్సు రాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దైవబలం అనేది కేవలం పూజలు చేస్తేనే రాదు. మన ప్రవర్తన కూడా బాగుండాలి. అబద్ధాలు ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఆ విష్ణుమూర్తి ఎప్పుడూ మీ వెంటే ఉంటాడు. మార్చి 14 తర్వాత మీ జీవితం ఒక కొత్త వెలుగుతో నిండిపోబోతోంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన చీకటి రోజులు ముగిసిపోయాయి. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు మీ సొంతమవుతాయి. ఏ విషయంలోనూ భయపడకండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావాన్ని గమనిస్తూ జాగ్రత్తగా ముందడుగు వేయండి. మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ధనస్సు రాశివారు నిజంగానే అదృష్టవంతులు. ఎందుకంటే వారు దైవ కృపను పొందే అర్హతను తమ సత్ప్రవర్తన ద్వారా సంపాదించుకున్నారు. ఈ అద్భుతమైన మార్పులను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. మీ కోరికలన్నీ నెరవేరాలని, మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. ఓం నమో నారాయణాయ అని మనసులో స్మరిస్తూ మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. విజయం మీ పాదాక్రాంతమవుతుంది. ధనస్సు రాశివారు తమ జీవితంలో గమనించవలసిన మరో ముఖ్యాంశం ఏమిటంటే వారి మానసిక శక్తి. మీరు ఎంతటి కష్టనష్టాలనైనా తట్టుకోగలరు. కానీ మీకు కావాల్సింది కొంచెం ప్రశాంతత. మార్చి 14 నుండి ఆ ప్రశాంతత మీ సొంతమవుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆగిపోయిన శుభకార్యాలు ఇప్పుడు వేగవంతంగా జరుగుతాయి. ఇంట్లో పెళ్లి బాజాలు మోగే సమయం ఆసన్నమైంది. మీరు ఏ విషయంలోనూ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనలను అమలుపరచండి. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. భూమి కొనుగోలు చేయడం లేదా బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మీకు గొప్ప లాభాలు వస్తాయి. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ ఒక ప్రణాళికను కలిగి ఉండండి. ఎవరి మాటో విని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ అంతరాత్మ చెప్పినట్లు వినండి. ధనస్సు రాశి వారికి రాబోయే ఈ అదృష్టం మీ ఒక్కరికే కాదు, మీ మొత్తం కుటుంబానికి వెలుగునిస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వారి దీవెనలు మీకు 1000 ఏనుగుల బలాన్నిస్తాయి. మీ జీవితం ఒక నిరంతర ప్రవాహంలా సాగిపోతుంది. అడ్డంకులు వచ్చినా అవి మిమ్మల్ని ఆపలేవు, కేవలం మీ వేగాన్ని పెంచుతాయి. ధనస్సు రాశి వారి జైత్రయాత్ర ఇక ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ శ్రమకు ఇప్పుడు ఫలితం లభిస్తోంది. మీరు పట్టిన ప్రతీదీ బంగారమే అవుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోకండి. దైవ ప్రార్థన మరువకండి. అచంచలమైన విశ్వాసంతో ముందడుగు వేయండి. అన్నీ శుభాలే జరుగుతాయి. ధనస్సు రాశివారు తమ వ్యక్తిత్వంలో మార్చుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే అతిగా ఆలోచించడం. ప్రతి విషయాన్ని విశ్లేషించడం వల్ల మీలో ఒత్తిడి పెరుగుతుంది. మార్చి 14 నుండి మీ జీవితం ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. కాబట్టి ఆందోళన చెందడం మానుకోండి. దైవం మీకొక గొప్ప కానుకని ఇవ్వబోతున్నప్పుడు దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి తప్ప భయపడకూడదు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు చేసే కుతంత్రాలను పట్టించుకోకండి. వారి కర్మే వారికి బుద్ధి చెబుతుంది. మీరు మాత్రం మీ లక్ష్యం వైపు సాగిపోండి. సమాజంలో మీకు రావలసిన గుర్తింపు, గౌరవం దానంతట అదే వస్తాయి. ధనస్సు రాశివారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వారికి సహాయం చేయడానికి సాక్షాత్తు ప్రకృతి శక్తులు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఏది కోరుకుంటే అది సిద్ధించే కాలమిది. ధైర్యంగా ఉండండి. విజయం మీదే. మీ ఇల్లు సంతోషాలతో నిండిపోవాలని, మీ దారిలో ఉన్న ముళ్ళన్నీ తొలగిపోయి పూలబాటగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మార్చి 14 మీ జీవితంలో మరుపురాని రోజుగా నిలిచిపోతుంది. సాక్షాత్తు లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీపై సదా ఉండాలని కోరుకుంటూ ఈ గొప్ప ప్రయాణానికి శ్రీకారం చుట్టండి. మీకు రాబోయే ఆ 2 శుభవార్తలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. అదృష్టం మీ తలుపు తడుతోంది. ఓం నమో నారాయణాయ. ధనస్సు రాశి వారి సుఖమయ జీవితం ఇక మొదలు. మీకు రాబోయే ధనలాభం అపారంగా ఉంటుంది. దానిని సక్రమంగా వినియోగించుకోండి. మీ దానగుణాన్ని కొనసాగించండి. అది మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థానానికి చేరుస్తుంది. మీ కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. శత్రువుల ఆటలు ఇక సాగవు. మీ ఆత్మవిశ్వాసమే మీ కవచం. ఈ మార్చి 14వ తేదీని మీ జీవితంలో ఒక పండుగలా జరుపుకోండి. ధనుస్సు రాశి వారిలోని ప్రతిభను ఇన్నాళ్ళు గుర్తించని ఈ ప్రపంచం మార్చి 14 తర్వాత మిమ్మల్ని కొనియాడుతుంది. మీరు చేసే ప్రతి చిన్న కార్యం కూడా ఒక అద్భుత విజయానికి దారితీస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న ధనుస్సు రాశివారు సరికొత్త ఒరవడిని సృష్టిస్తారు. పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందే ఉంటారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఇక కళాకారులు, రచయితలు మరియు మేధావులకు ఈ సమయం అత్యంత ఫలప్రదంగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు, పురస్కారాలు లభిస్తాయి. ధనుస్సు రాశి వారు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఎదుగుతారు. తీర్థయాత్రలు చేయడం లేదా పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం మరియు యోగా వంటి ప్రక్రియలు మీలోని ఏకాగ్రతను పెంచుతాయి. మార్చి 14 నుండి మీలో ఒక రకమైన కొత్త చైతన్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకు నిరుత్సాహంతో ఉన్నవారు కూడా ఉత్సాహంగా పనులు మొదలు పెడతారు. మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా సానుకూల శక్తితో నిండిపోతాయి. ఈ మార్పులను మీరు గమనించి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరు ఆర్థికంగా స్వతంత్రులవుతారు. ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. ధనుస్సు రాశి వారు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే వారు కష్టకాలంలో కూడా తమ ధర్మాన్ని వీడలేదు. అందుకే ఆ దైవం వారిని ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. మీ జీవితంలోకి రాబోయే ఈ సుఖ సంతోషాలను సాదరంగా ఆహ్వానించండి. మీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది. ఎక్కడా వెనక్కి తిరిగి చూడకండి. అదృష్టం మీ వెంటే ఉంది. అంతా మంచి జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. ప్రేమ మరియు ఆప్యాయతలే మీ అతిపెద్ద సంపద. మార్చి 14 నుండి మీ కలలన్నీ నిజమవుతాయి.